37వ కీర్తనలో చక్కటి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. చదువుదామా? 3వ వచనం నుంచి గమనించినట్లయితే, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును, నీ మార్గములను యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఇందులో ఈ 3 మాటలు నాకు చక్కగా సంతోషాన్ని ఇచ్చాయి. తర్వాత ఈ 3 మాటలు నన్ను ఆకర్షించాయి. చూడండి, ఫస్ట్ మాట నమ్మిక ఉంచాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రభు కూడా ఒక మాట అంటాడు, నమ్మిక మాత్రము ఉంచుము. ఎవరితో అంటాడు తెలుసా? యాయూరు కుమార్తె చనిపోయినప్పుడు, యాయూరు కుమార్తె చనిపోయిందని కబురు తెలిసినప్పుడు ఆయన యాయిరుతో అంటాడు, నమ్మిక మాత్రం ఉంచు. ఈ రోజున మనుషుల్ని నమ్ముకుంటే మన యొక్క పరిస్థితులు మారవు. రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను నమ్ముకునుట మేలు అంటాడు. అంటే మనము మనుషులు కాదు ఆశ్రయించవలసింది. చాలామంది పిల్లల్ని చూసి అంటారు, నా యొక్క నమ్మకం అంతా నీ మీదే పెట్టుకున్నాను, ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నాను, నీవు ఏం చేస్తావని నేను ఎదురు చూస్తూ ఉన్నానని చాలామంది తల్లిదండ్రులు అంటారు. చాలామంది మనుషులు కూడా ఎలా ఉంటారంటే, నాకు ఈ యొక్క అప్పు ఉంది, ఈ అప్పు నాకు ఫలానా వ్యక్తి వచ్చి తీరుస్తాడు, నాకు ఈ అవసరత ఉంది, లేదా ఈ కష్టం ఉంది, నాకు ఫలానా వ్యక్తి వచ్చి ఈ కష్టాల్లో నాకు సహాయం చేస్తాడని అనుకుంటారు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? యెహోవా యందే నమ్మిక ఉంచాలి. ఒకవేళ మనుషులు మాట తప్పవచ్చు, మనుషులు మాట ఇచ్చి మర్చిపోవచ్చు. యోసేపుకి చెరసాల్లో ఉన్నప్పుడు ఆ 2 ఖైదీలు ఆయనతో పాటు ఉన్నప్పుడు, ఒకవేళ మేము బయటకు వస్తే, ఒకవేళ నువ్వు చెప్పింది నిజమైతే మేము నీకు సహాయం చేస్తాం, రాజుతో మాట్లాడతామన్నారు. కానీ ఒక వ్యక్తి బయటకు వచ్చాడు, అతను శిక్షించబడ్డాడు. అలాగే 2వ వ్యక్తి కూడా బయటకు వచ్చాడు, అతను రక్షించబడ్డాడు. మరలా రాజుగారి దగ్గరికి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. కానీ యోసేపును మర్చిపోయారు. యోసేపు ఒకవేళ అనుకుండా ఉండొచ్చు, ఈ సహోదరుడు రాజుతో మాట్లాడి నన్ను బయటికి తీసుకొస్తాడేమోనని. తీసుకొచ్చాడా? తీసుకురాలేదు. ఎందుకంటే మనుషులు చేసిన మేలును మర్చిపోతారు. మనుషులతో ఉన్నప్పుడే ఆ ప్రేమను, ఆప్యాయతను గుర్తుపెట్టుకుంటారు. కానీ కొంచెం దూరం అయితే వాటిని మర్చిపోతూ ఉంటారు. కాబట్టి మనం ఎవరి మీద నమ్మిక పెట్టుకోవాలంటే మనుషుల మీద కాదండి, మన శరీర బలం మీద కాదండి, మనకున్న ఉద్యోగం మీద కాదండి, మనకున్న ఆస్తుల మీద కాదండి, మనకున్నటువంటి బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యుల మీద కాదండి. మనం ఎవరి మీద నమ్మకం ఉంచుకోవాలంటే ఆయనే నాకు సహాయకుడు, దేవుడే మనకు సహాయకుడు, యేసయ్యే మనకు సహాయకుడు. కాబట్టి మనం యేసయ్యే సహాయం చేస్తాడని పరిపూర్ణమైన విశ్వాసం ఆయన ఎడల కనపరుస్తూ ఆయన మీద మాత్రమే నమ్మిక ఉంచాలి. ప్రభు కూడా చెప్తున్నాడు, నమ్మిక ఉంచుము, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నమ్మిక ఉంచి ఇంకేం చేయాలటండి? మేలు చేయాలట. ఒకవేళ నేను చేసిన మేలు వాళ్ళు మర్చిపోవచ్చు, వాళ్ళు గుర్తుపెట్టుకోకపోవచ్చు. కానీ నేను దేవుని మీద నమ్మిక ఉంచి ఎదుట వ్యక్తులకి మేలు చేస్తే ఆ మేలు దేవుడు తిరిగి మనకిస్తాడు. బీదలకి సహాయం చేసేవాడట, బీదల్ని పోషించేవాడట, యెహోవాకు అప్పిచ్చేవాడట. ఈ రోజున నువ్వేం మేలు చేసినా కూడా మనుషులు నీకు ఇస్తారని, మనుషులు నీకు తీరుస్తారని, మనుషులు నీకు మరలా వాటిని వడ్డీలు కట్టి నీకు ఇస్తారని మనం మేలు చేయకూడదు. నువ్వు మేలు చేయి, దేవుని మీద నమ్మిక ఉంచి విశ్వాసంతో మేలు చేయి, నీకు దేవుడు సహాయం చేస్తాడు. క్రైస్తల తర్వాత చూడండి, 4వ వచనంలో అంటాడు, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన హృదయవాంఛలను తీర్చును. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయించుదురు. కానీ మనమైతే మన దేవుడిని యెహోవా నామమును బట్టి, యెహోవాను బట్టి మాత్రమే మనం సంతోషించాలి. ఈరోజు నీకు సంతోషాన్ని ఇచ్చేది ఏంటి? ఈ లోక సౌభాగ్యమా? ఈ లోకంలో ఉన్న ఆనందమా? ఈ లోకంలో ఉన్నటువంటి సంపదల? ఈ లోకంలో ఉన్నటువంటి ఆహ్లాదకరమైన ఎన్నో ప్రాంతాల?
ఈ రోజున మనకు సంతోషాన్ని ఇచ్చేది ఈ లోకంలో ఉన్న ఏది కాదు, కానీ ఏది గుర్రములు, రథములు, మనకున్నటువంటి కార్లు, మేడలు ఏవి మనకు సంతోషాన్ని ఇవ్వవు. కానీ కేవలం దేవుని సన్నిధికి వెళ్తే మనకు సంతోషం దొరికిద్ది, సమాధానం దొరికిద్ది, ఆశీర్వాదం దొరికిద్ది, ఐశ్వర్యము దొరికిద్ది. ఈ రోజున బుద్ధియు, జ్ఞానమును, సర్వసంపదయు నా యందు గుప్తంలో ఉన్నాయని ప్రభు చెప్తున్నాడు కదా. ఈ రోజున నువ్వు ప్రభు వైపు చూస్తే, ప్రభు యందు ఆనందించితే, అందుకనే ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి. మీ సంతోషం పరిపూర్ణమవ్వాలి, మీరు సంతోషించాలి. మీరు ఎక్కడ సంతోషించాలంటే క్రీస్తులోనే సంతోషించాలి, యేసయ్యలో సంతోషించాలి, యేసయ్య సన్నిధిలో సంతోషించాలి. ఎప్పుడైతే యేసయ్య సన్నిధిలో సంతోషిస్తామో మన జీవితం అంతా సంతోషకరంగా మారుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తర్వాత మూడవది, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నీ రాకపోకలు యందు యెహోవా నీకు తోడుగా ఉంటాడే సెలవిచ్చావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ పనికి వెళ్ళినా సరే, ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే, నీ మార్గాలను యెహోవాకు అప్పగించు. నీ దినమంతా ఆయన అధికారం కింద లోబడు. ఆయనట నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నానంటే, అయ్యా వాళ్ళను కాదయ్యా నమ్మి వెళ్ళేది, వాళ్ళు చేస్తారని కాదయ్యా వెళ్ళేది, నువ్వు నాకు తోడుగా ఉన్నావని నేను వెళ్తున్నాను. నువ్వు నన్ను నడిపిస్తావని పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేలు నడిపించిన దేవుడు ఈరోజు నిన్ను నడిపించడా? నీ జీవితంలో సహాయం చేయడా? నువ్వు వెళ్తున్న ప్రతి మార్గంలో దేవుడు నీకు తోడై ఉండడా? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి కాపాడతాయట. నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధం చేస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని మొట్టమొదటిగా ప్రభువు మీద మనం నమ్మిక ఉంచాలి, ఆయనలో సంతోషించాలి. తర్వాత మన మార్గమును దేవునికి అప్పగించాలి. ఈరోజు దేవుని మీద నమ్మిక ఉంచుతున్నావా? ఆయనలో సంతోషిస్తున్నావా? నీ మార్గములన్నీ యెహోవాకు అప్పగిస్తున్నావా? ఈ మూడు నీ జీవితంలో చేస్తే గొప్ప ఆశ్చర్యకరమైన, ఆశీర్వాదకరమైనటువంటి, దీవెనకరమైనటువంటి పరిస్థితుల్లోకి నువ్వు వెళ్తావు. ఈరోజు ఇంతవరకు నీవు దేవుని మీద నమ్మకం ఉంచలేదేమో, మీరు ఇంతవరకు దేవుని మీద నమ్మకం ఉంచలేదేమో. ఇప్పుడు దేవుని మీద నమ్మకం ఉంచండి. తర్వాత ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుళ్ళు ఆనందించండి. మీ మార్గములన్నీ యెహోవాకు అప్పగించండి. ఆయన మీకు మేలు చేయవాడు, మిమ్మల్ని దీవించేవాడు, మిమ్మల్ని ఆశీర్వదించేవాడు, మీ జీవితంలో అద్భుతం చేయవాడు. అట్టి నమ్మిక, అట్టి ఆశీర్వాదం, అట్టి కృప ప్రభు మీకు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.